పలు రాష్ట్రాల్లో ప్రత్యేకతగాంచిన బాలియాత్ర శ్రీకాకుళం జిల్లాలో పునః ప్రారంభించారు. వేల సంవత్సరాల క్రిందటి సంస్కృతి సాంప్రదాయాలను తిరిగి కొనసాగించారు. ప్రసిద్ద శైవ క్షేత్రం శ్రీముఖలింగం వంశధార నదీ తీరాన బాలియాత్ర విజయవంతమైంది. వందల శతాబ్దాల క్రితం కళింగ రాజ్యంలో బాలి అనే దివికి వెళ్లి దీపాలు విడిచిపెట్టేవారు. దాని ద్వారా వారి నౌకా వ్యాపారం విజయవంతంగా జరిగి మంచి లాభాలతో తిరిగి వచ్చేవారని చరిత్ర చెబుతోంది. శతాబ్దాల చరిత్రకు సాక్షిగా నిలిచే ఈ బాలియాత్ర తిరిగి మళ్లీ శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఘనంగా నిర్వహించారు. ఇప్పటికీ ఈ సాంప్రదాయం పలు రాష్ట్రాల్లో కొనసాగుతూ వస్తోంది. కార్తీక పౌర్ణమి అనంతరం బయలుదేరి శివరాత్రికి తిరిగి ప్రయాణంలో క్షేమంగా రావాలని ఈ యాత్ర చేసేవారు. ఈస్ట్ ఇండియా పాలనా కాలంలో బాలియాత్ర నిలిచిపోయింది. ఎన్నో రాష్ట్రాలలో ప్రత్యేక గుర్తింపు పొంది సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండే బాలియాత్రను సిక్కోలు వాసులు మళ్లీ పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్, జెడ్పీ చైర్పర్సన్ విజయ, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి అప్పలరాజు పెద్ద ఎత్తున భక్తులు బాలియాత్రలో పాల్గొన్నారు. Ini